కామన్ డోర్ కాదు గాని ఇంటి వాళ్ళ కోసం ఎవడో వచ్చుంటాడు. వీళ్ళకి తలుపు వేయడమే కానీ తీయడం చేత కాదు. కొట్టి కొట్టి వాళ్లే పోతారు. అమ్మో, ఒకవేళ లక్ష్మీదేవి వస్తే? వస్తున్నా. హాయ్. అదృష్ట లక్ష్మి కాదు, వీడెవడో శనిగాడికి పనివాళ్ళ ఉన్నాడు. హలో, ఏం కావాలి? హలో, ఏం కావాలి? నవ్వకు, పిల్లలు తడుచుకుంటారు. ఏం కావాలా? ముక్కులు అదిరే పరిమళం, దోమలు బెదిరే తాజాతనం, పగవాళ్ళైనా ఇష్టపడే పొగ, ధర తక్కువ ధూపం ఎక్కువ. అగరబత్తీలు సార్, మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది. అయితే పక్కింటి వాళ్ళకమ్ము, వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా. అబ్బా, నాకు ఉపసం ఉన్న తల్లి, చక్రవాది తండ్రి, పెళ్లి కాని చెల్లి, ఉద్యోగం లేని తమ్ముడున్నాడు. 2 ప్యాకెట్ కొనండి సార్. ఇదిగా నీ ఆత్మ కథలు చెప్తే నేను నమ్మను. ఇక నువ్వు వెళ్ళచ్చు. సార్ 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 మీరు అగరబత్తీలు కొంట మీద నా పెళ్లి ఆధారపడింది సార్. బాబు, నన్ను వదిలే, నీకు దండం పెడతాను. సార్ 2 ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ సార్. 2 ప్యాకెట్లు కొంటేనే క్షవరం చేసుకోవడానికి మళ్ళీ ఒక బ్లేడా? 2 ప్యాకెట్లు కొంటే నీకు కమిషన్ ఎంత వస్తుంది? పావలా. ఇందా, ఆ పావలా నేను ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో. ఏమండే, నేనేమన్నా ముష్టివని అనుకున్నారా సార్? పావలా వేశారు. మీరు 2 ప్యాకెట్లు కొంటేనే వెళ్తాను. కొంటేనే వెళ్తావు? అవును. లేకపోతే వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. చంపేస్తా. ఇప్పుడు వెళ్ళు. వీడి సంగతి ఎలా కాదు, చంపేస్తా. మీరా? అరే ఏమిటిది? సందు దొరికింది కదా అని తరుముడు కార్యక్రమం మొదలు పెట్టావా? కాదు మేడం, తుడుపుడు కార్యక్రమం. అరే, మీ నడుము పిడికినంతే ఉందే. అరే, నడుము చక్కటి మచ్చ కూడా ఉంది. Shut up! You idiot scoundrel rascal! నిన్ను! మమ్మీ! అగరబత్తులు అమ్మావా అంటే మాట్లాడవేంటి బావా? ఏమైంది? బుచ్చికి. ఏంటి? బుచ్చికి బుచ్చికి. బుచ్చికి బుచ్చికి ఏంటి? అంటే ఈ వ్యాపారాలు చేయడం నా వల్ల కాదు. ఏదో ఒక వ్యాపారం చేసి నువ్వు ప్రయోజకుడు అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటావు. ఇది ఎక్కడ బుచ్చికి బుచ్చికినే? ఒంటి మీద చెయ్యేస్తే బుచ్చికి బుచ్చికి అయిపోతావు. పెట్టుబడి పెడతాను, వ్యాపారం చెయ్యి. అప్పుడు కావాలంటే బుచ్చికో బుచ్చికి. అయితే ఏం వ్యాపారం చేయను? సబ్బులు వ్యాపారం. సరే, నా బుచ్చి బుచ్చికి. ఇల్లంతా డబ్బుతో కలగలగలగలిపోవాలి. అబ్బు, ఎవడో నవ్వినట్టున్నాడేంటి? అంతా మన భ్రమ. అబ్బు, కంపు. మరి టవలు? నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు వాగుతావా? ఈ ఫెవికాల్ తో నీ నోరు బంద్.
మీరిచ్చిన కొత్త పేస్టు అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. ఓహో, బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఓస్ ఇంతే కదా, నేను చెప్పేస్తా. ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెవికాలు అతుక్కుపోయింది, ఊడదే. ఇప్పుడు ఎలా? రెండు లీటర్లు కిరసనాలు వేస్తే గానీ తుక్కు వదలలేదురా. అదేంటి గురు నోరేలా తెరిచే ఉంచావు? మూస్తే అతుక్కు పోతుందని. ఓహో నువ్వా? అనవసరంగా భయపడ్డాను. ఏంట్రా మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు, ఏంటో కనుక్కో. ఆకలేస్తున్నట్టుంది. ఓర్ దేవుడు, మన జానెడు పొట్ట నింపుకోవడానికే గతి లేదు, దాని బానెడు పొట్ట నాన్ స్టాప్ గా ఎలా నింపుతావురా? అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే భయంకరమైన ఆకలి తగులుకుంది. గురు ఐడియా ఏంటి? గేదె పాలు అమ్ముకున్నట్లు మనం ఏనుగు పాలు అమ్మితే? కింద చూడు, ఇది మగేనుగు. మరది అంటే మగేనుగులు పాలివ్వవా? ఐడియా. మనం అర్జెంట్ గా బ్యాంక్ మేనేజర్ కలవాలి. గజేంద్ర నువ్వు కూడా. ఏమిటేమిటేమిటేమిటి? ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 25,000 లోను కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధం ఎవడో కూడా కొంటాడులేండి. ఏమిటేమిటేమిటేమిటి? అదే మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి. అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోను ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ అలా అయ్యారండి. తెలుసు, నాకు తెలుసు. హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదని టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. అదే ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును మరి, గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంటే అదిరిపోయే ప్రశ్నలు అడుగుతా. ఏడ్చావు. ఏమిటేమిటేమిటండి? నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. పదండి. ఏమిటి పదండి? పదండి. నాగు మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో ఓహో ఓహో, వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవయ్యా. అన్ని టెస్టులు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 25,000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకరా. నీకేం కావాలి బాబు? ಎಂದ ಚಾಟ ಎಂದ ಜೂ ಮಾರ್ನಿ ಜುಮ್ ಜುಮ್ ಪ್ರಯಾಣಿ ಸದಸ್ಸು ನಟ ಶ್ರೀ ಬೆಳ ತಾಂಬೋದಿನಿ ಸುತ ಕಚ್ಚಾಲ ಪಾಮಿನಿ ಹರಿಂದಿಲ್ಲೇ ഒരു കാട്ടവലി കണ്ടു ഗണ്ടീസിൽ കണ്ടില്ലോ മനസ്സിലായോ അല്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം అయ్యో എന്ത കാട്ടവലി കണ്ടു അല്ലേ സുക്കുസുമാലി സുർരു നീ സിക്കി സിമാലു అయ్యో ചേട്ടാ മച്ചാൽ കൂടോ മനസ്സിലായില്ലേ ചേട്ടാ ഒരു കാര്യം പറയുന്നില്ലേ കുറച്ച് വെള്ളം കുടിച്ചു ചേട്ടാ ചേട്ടാ എന്തായി ചേട്ടാ 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 വെള്ളം കുടിക്കൂ ചേട്ടാ ഒരു കാര്യം പറയാം నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా?
నీకు దండం పెడతానురా. చాట్ అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు, నీ అమ్మగారు అమ్మో. ఒరే గుండు, మన గజేంద్రుడికి చెరుకు లారీ దింపావా? దింపేశాను గురు. అలాగే మన ఇంటి ఓనర్ గారికి పాత బాకీ ప్లస్ 1 సంవత్సరం మధ్య పట్మని కొట్టే. అవును, ఉన్నట్టుండి ఇంత డబ్బు మీకు ఒక్కసారి గట్ట వచ్చిందయ్యా? ఏనుగుపాడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ. ఒక బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకున్నామండి. ప్యాడ్ అంటే గుర్తొచ్చింది గురు. అవును, 2 రోజుల నుంచి మన గజేంద్రుడు అసలు ప్యాడే వేయడం లేదేంటి? నాకు లోపల పని ఉంది, వస్తా వస్తా. నువ్వు వెళ్ళి గజేంద్రుడికి లంచ్ పట్రా. అలాగే గురు. పట్రా. గజేంద్ర, మనసేమో నీ వెనుకే తిరిగి